అంబటి తిరుపతి రాయ్ క్రికెట్ బోర్డుల నుంచి బ్లాక్ లిస్ట్ అయ్యాడు. మ్యాచ్లు దక్కిన గాయాల రూపంలో దురదృష్టం విక్రించింది. చివరికి 2019 వరల్డ్ కప్ సెలక్షన్ మోసంతో డిప్రెషన్ లోకి వెళ్లి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ఒకే ఒక్క దిగ్గజం ఇచ్చిన పిలుపుతో మళ్ళీ మైదానంలోకి ఎలా అడుగు పెట్టాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గుంటూరులో పుట్టిన రాయుడు చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకుంటే ఆపడం కష్టం అనిపించేంత టాలెంట్ చూపించాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ తరపున రంజీ డెబ్యూ చేసి తర్వాత సీజన్ లోనే ఆంధ్రపై ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీ బాధేసి రంజీ చరిత్రలో అలాంటి ఫీట్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు. అదే ఏడాది ఇంగ్లాండ్ టూర్ లో అండర్-19 జట్టుకు ఓపెనర్ గా ఆడి ఒకే మ్యాచ్ లో అజేయంగా 177 రన్స్ కొట్టి జట్టుని గెలిపించాడు. 2004లో అండర్-19 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ స్క్వాడ్ లో శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తిక్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. కానీ ఆ టైంలో రాయుడు ఆట ఎంత పీక్స్ లో ఉందో ఆయనకున్న షార్ట్ టెంపర్ కూడా అంతే డేంజర్ గా మారింది. ఎవరైనా చిన్న మాటన్నా తట్టుకోలేకపోవడం, ఈజీగా ట్రిగ్గర్ అవడం రాయుడుకున్న అతిపెద్ద సమస్య. 2005లో హైదరాబాద్ పై ఆంధ్ర తరఫున ఆడుతూ మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్ తో మైదానంలోనే పెద్ద గొడవకు దిగాడు. పరిస్థితి ఎంతలా చేదాటిందంటే అర్జున్ యాదవ్ స్టంప్ తో రాయుడిపై దాడి చేసేదాకా వెళ్ళింది. ఈ ఆవేశమే బోర్డుల పాలిటిక్స్ కి ఆయుధంగా మారింది. సెలెక్టర్లు రాయుడుని టార్గెట్ చేసి పక్కన పెట్టేశారు. తనను తొక్కేయాలని చూస్తున్నారని తెలిసి కోపంతో 2007లో బీసీసీఐకి పోటీగా వచ్చిన ఐసీఎల్ లీగ్ లో చేరాడు. బీసీసీఐ వెంటనే ఆ లీగ్ ని అండ్ ఆ లీగ్ లో ఆడిన ప్లేయర్స్ అందరినీ బ్యాన్ విధించింది. ఆ తర్వాత 2009లో బీసీసీఐ ఇచ్చిన పర్మిషన్ తో తిరిగి డొమెస్టిక్ క్రికెట్ లోకి వచ్చాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే ఛాన్స్ కూడా దొరికింది. కానీ ఇండియా టీమ్ లోకి రావడానికి రాయుడుకి ఇంకా చాలా ఏళ్లు పట్టి టీమిండియా స్క్వాడ్ లోకి వచ్చే ఛాన్స్ దగ్గర పడ్డ ప్రతిసారి తీవ్రమైన గాయాలు వెంటాడాయి. కష్టపడి ఫామ్ లోకి వస్తే ఇంజురీస్ వల్ల బెంచ్ పైన కూర్చోవాల్సి రావడం లేదా టూర్ నుంచి వెనక్కి తిరిగి రావడం రాయుడుని మానసికంగా కుంగతీసి టాలెంట్ ఉన్న టైమింగ్ ఎప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే ఆడింది. ఎన్నో గాయాలు, వివాదాలు దాటుకొని చివరికి 2013లో 27 ఏళ్ల వయసులో జింబాబ్వేపై ఓడిఐ డెబ్యూ చేసి అజేయంగా 63 రన్స్ కొట్టాడు. అయినా రెగ్యులర్ స్పాట్ మాత్రం దక్కలేదు. 2015 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. తిరిగి 2018 ఐపీఎల్ లో సిఎస్కే తరఫున 602 రన్స్ కొట్టి జట్టును టైటిల్ దాకా నడిపించి మళ్ళీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాదాపు ఏడాది పాటు 2019 వరల్డ్ కప్ కోసం నెంబర్ 4 బ్యాటర్ గా రాయుడునే ప్రాక్టీస్ చేయించారు. నాకే టీంలో చోటు అని రాయుడు నమ్మాడు. కానీ తీరా వరల్డ్ కప్ సెలక్షన్ రోజు 3D ప్లేయర్ అనే కాన్సెప్ట్ తో విజయ్ శంకర్ ని టీంలోకి తీసుకొని రాయుడుకి వెన్నుపోటు పొడిచారు. ఆ నిర్ణయానికి రాయుడు వేసిన 3D గ్లాసెస్ ట్వీట్ ఎంత ట్రెండ్ అయిందో ఆయన హృదయం అంతగా ముక్కలైంది. తీవ్రమైన నిరాశతో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆటపై అసహ్యంతో ఇంట్లో కూర్చున్న రాయుడుకి ఎంఎస్ ధోని నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నీలో ఉన్న కసి ఇంకా చచ్చిపోలేదు రాయుడు, యూ టర్న్ తీసుకో, డొమెస్టిక్ క్రికెట్ అండ్ ఐపీఎల్ ఆడు అని ధోని ఇచ్చిన భరోసాతో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. సిఎస్కే జెర్సీలోనే మరో 4 సీజన్లు ఆడి 2018 అండ్ 2021 టైటిల్స్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక 2023 ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ పై తీవ్ర ఒత్తిడిలో కొట్టిన 2 సిక్సర్లు రాయుడు ఐపీఎల్ కెరీర్ కే హైలైట్. మొత్తంగా రికార్డు స్థాయిలో 6 ఐపీఎల్ ట్రోఫీలతో రోహిత్ శర్మ తర్వాత అంతటి ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా ఒక ఛాంపియన్ గా సగర్వంగా వీడ్కోలు చెప్పాడు. కోపం వల్ల సొంత కెరీర్ ని ప్రమాదంలో పడేసుకున్న వ్యవస్థ తనని ఎంత అణిచివేసినా తలవంచకుండా నిలబడి గెలిచిన పోరాట యోధుడు అంబటి రాయుడు. రాయుడు లైఫ్ లో జరిగిన ఈ అప్ అండ్ డౌన్స్ అండ్ ఆయన యాటిట్యూడ్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన బిజీ బస్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.